నేను సాలరీని ఎలా డివైడ్ చేసుకోవాలి అని ఒక షార్ట్ చేసినప్పుడు అందులో చాలా మందికి చాలా డౌట్స్ వచ్చినాయి. అందులో కొన్ని డౌట్స్ వచ్చేసి మా పేరెంట్స్కి నేను సపోర్ట్ చేస్తా, అప్పుడు నేను సాలరీని ఎలా డివైడ్ చేయాలి, అండ్ నాకు ఒకవేళ అప్పులు ఉన్నాయి అనుకోండి ఆ సాలరీని నేను ఎలా డివైడ్ చేయాలి, ఈఎంఐస్ ఉన్నాయి వాటిని ఏ కేటగిరీస్లో చూపించాలి, నీడ్స్లో చూపించాలా వాంట్స్లో చూపించాలా అని ఇలా చాలా డౌట్స్ వచ్చినాయి. అప్పుడే నేను ఫిక్స్ అయ్యా దీనిపైన ఒక లాంగ్ వీడియో చేద్దాము అని. ఇక్కడ నేను 50,000 శాలరీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. అండ్ మన శాలరీని ఎప్పుడైనా సరే పర్సెంటేజ్లో డివైడ్ చేసుకోవాలి, అమౌంట్లో కాదు. అన్ని సినారియోస్ మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాము. ఒకవేళ ఏ పాయింట్ ఆఫ్ టైంలో సరే ఈ వీడియో మీకు వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒక లైక్ వేసుకోండి. అండ్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఈ ఛానల్ మనకు ఫోకస్ చేసేది మీ పర్సనల్ ఫైనాన్స్ పైన, అలానే మీరు బిజినెస్ పెడితే ఎలా ప్రాఫిట్స్ తీయాలి అనే దానిపైన, ఎట్ ది సేమ్ టైం మీ కెరియర్ గ్రోత్ పైన. టాపిక్లోకి వెళ్ళిపోతే శాలరీ డివైడ్ జనరల్ ఎలా ఉంటుందంటే నార్మల్గా యాజ్ పర్ బుక్స్ కానీ స్టాండర్డ్ కానీ 50-30-20 రూల్. అంటే 50% ఏదైతే ఉందో నీడ్స్కి, 30% వాంట్స్కి, 20% సేవింగ్స్కి. ఇది జనరల్ రూల్. కానీ ప్రాక్టికల్గా ఈ రూల్ అనేది అంత సెట్ కాదు. ఎందుకు అంటే పర్సనల్ ఫైనాన్స్ అనేది హైలీ పర్సనల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మనం ఒక చిన్న రూల్ పెట్టేసి ఆ రూల్ ప్రకారంగా మనం వెళ్ళాలి అంటే అది సెట్ అవ్వదు. అండ్ దానికి నేను రియల్ లైఫ్ సినారియోస్ చూసుకొని కొన్ని చేంజెస్ చేశాను. దాంట్లో కొన్ని కేటగిరీస్ డివైడ్ చేశాను. ఆ కేటగిరీ వైజ్గా ఎంతెంత పర్సెంటేజ్ డివైడ్ చేసుకుందాము మనం చూద్దాము. అండ్ మోస్ట్ అక్యురేట్ పర్సెంటేజ్ మీ దగ్గర పెడతాను. సో కేటగిరీ 1లో నేను డివైడ్ చేసింది 4 పార్ట్స్. ఇది 50% ఆఫ్ మై శాలరీ అంటే 25,000. అండ్ ఇది వచ్చేసి 25%. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 15%. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 10%. ఓవరాల్గా 100% కవర్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో నేను నీడ్స్, 25% నా వాంట్స్, అండ్ 15% అనేది నా ఎమర్జెన్సీ ఫండ్ కోసం, అండ్ 10% అనేది నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సో ఈ కేటగిరీ ఎవరికి వర్తిస్తుంది? సింపుల్. ఎవరికైతే హోమ్ లోన్స్ లేవో, ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వరో, అండ్ ఎవరికైతే బయట అప్పులు తీసుకొచ్చినవి లేవో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ పర్సెంటేజ్ అనేది వర్తిస్తుంది. మిగతా వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు. ఇట్లా వీళ్ళు ఒక 2 years డిసిప్లైన్గా చేశారనుకోండి, వాళ్ళకి తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇప్పుడు కేటగిరీ 2. కేటగిరీ 2 ఏంటి? 50%, 20%, 10-10-10 3 ఈక్వల్ 10స్లో మనం డివైడ్ చేసాము. ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి వర్తిస్తుంది అంటే పర్టికులర్లీ మన తెలుగు వాళ్ళకి. ఎందుకంటే మన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కష్టపడి చదివిస్తారు, తర్వాత డబ్బులు సేవ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి వాళ్ళు వాళ్ళ అబ్బాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఎంతో కొంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అబ్బాయి ఆర్ అమ్మాయి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇది వాళ్ళకి సూట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి, ఇది 50%. ఒకవేళ ఫర్ సపోజ్ అతను హైదరాబాద్లో ఉన్నాడు, ఇంటికి డబ్బులు పంపించాలి అనుకుంటే 50% తను పెట్టుకోవాలి ఫర్ నీడ్స్ లైక్ రెంట్, కరెంట్, ఇవన్నీ వీటి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. 20% అనేది పేరెంట్స్ సపోర్ట్, ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్కి పంపించాలి. అండ్ ఈ 10% మన వాంట్స్. ఎస్, మనం ఇక్కడ వాంట్స్ నుంచి కాంప్రమైజ్ అవుతున్నాం. అంటే ఇక్కడ 25,000, 10,000 ఇంటికి పంపించేసావు, 25,000 నువ్వు పెట్టుకున్నావు, అండ్ ఇంకొక 5,000 అనేది నీ వాంట్స్ కోసం పెట్టేసుకున్నావు. బ్యాలెన్స్ 10% యాజ్ ఇట్ ఈస్గా ఎమర్జెన్సీ ఫండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. 5,000 ఇంత డిసిప్లిన్గా చేస్తే ఎమర్జెన్సీ ఫండ్ని మాత్రం మనం అసలు మిస్ చేసుకోవద్దు, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కేటగిరీ. అండ్ ఈ కేటగిరీలో కూడా 5 పార్ట్స్గా డివైడ్ చేశా. బట్ ఇది చాలా వరస్ట్ కండిషన్, ఇది ఎవరికి రాకూడదని నేను కోరుకుంటా. ఆ కండిషన్స్ ఏంటంటే జనరల్గా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి, అండ్ ఎట్ ది సేమ్ టైం బయట నుంచి అప్పులు తీసుకొస్తారు, 2 చొప్పున 3 చొప్పున అప్పులు తీసుకొస్తారు, వాళ్ళకు డబ్బులు కట్టాలి. అది కాకుండా వీళ్ళ నీడ్స్ గురించి కూడా చూసుకోవాలి. అండ్ ఇన్ని కాంబినేషన్లు ఇన్ని ఉన్న తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం మర్చిపోతారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేయరు. బట్ వాళ్ళ కోసం కొంచెం డిసిప్లిన్గా నేను డివైడ్ చేసిన పర్సెంటేజ్ ఇలా ఉన్నాయి. అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అయింది, బికాస్ నేను నా ఫ్రెండ్స్కి పర్సనల్గా చెప్పాను అండ్ ఇట్స్ వర్కింగ్ వెరీ గుడ్. 50%. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 20% ఫర్ పేరెంట్స్ సపోర్ట్, 15% ఫర్ యువర్ డెట్. ఇక్కడ రివర్స్గా కూడా చేసుకోవచ్చు. 15% మీ పేరెంట్స్కి సరిపోతుంది అని అంటే పంపిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటే వాళ్ళకి 15% పంపించి మీరు 20% డెట్లో పెట్టుకోండి. అండ్ యాజ్ యూజువల్గా 5% అండ్ 10%. 5% అనేది మీ ఎమర్జెన్సీ ఫండ్కి పెట్టుకోండి, 10% అనేది ఇన్వెస్ట్మెంట్కి పెట్టుకోండి. ఇక్కడ మీరు 3 కేటగిరీస్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను డెట్ని చేంజ్ చేశాను, డెట్కి పర్సెంటేజ్ చేంజ్ చేశాను, పేరెంట్స్కి చేంజ్ చేశాను, మీ వాంట్స్లో కాంప్రమైజ్ అయ్యాను, కానీ ఎక్కడ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు కూడా ఇంతే టార్గెట్ చేసుకోవాలి. సో చూసారు కదా ఈ పర్సెంటేజ్ అన్ని మనం ఎలా డివైడ్ చేసాము. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఒకవేళ మీకు హోమ్ లోన్ ఉందనుకోండి, హోమ్ లోన్ కానీ ఎడ్యుకేషన్ లోన్ కానీ అవి నీడ్స్ కేటగిరీ కిందకి వస్తాయి. ఆ అమౌంట్ వచ్చేసి నీడ్స్లోకి వేసేయండి. బట్ అది కాకుండా మీకు ఫోన్ లోన్, కార్ లోన్, బైక్ లోన్, ఏసీ లోన్, లేకపోతే అదర్ హోమ్ అప్లయన్సెస్ ఇంట్లో ఉన్న వాటికి మనం ఆన్లైన్లో ఈఎంఐ పెట్టుకుంటాం కదా,
అవన్నీ వాంట్స్లోకి వస్తాయి. ఆ అమౌంట్ వచ్చేసి మీరు వాంట్స్లో వేయండి. ఇట్లా ఒక 2 to 3 years మీరు డిసిప్లైన్డ్గా ఈ పర్సంటేజ్ ఫాలో అవుతూ మీరు అలొకేట్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్కి, అలానే మీ నీడ్స్కి, వాంట్స్కి. డెఫినెట్గా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది చాలా సాల్వ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. జై హింద్.